గడ్డ మీద కూడా అసలు మన పీఎం ప్రధాని మోదీ అస్సలు తగ్గలేదు. చైనాకి చీవాట్లు పెట్టారు. దేశాల మధ్య వాణిజ్యం, పోర్టుల నుంచి దేశంలోని ఇతర రూట్లకు రవాణా సులభతరం చేసేందుకు చైనా బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టును చేపట్టింది. ఇది గ్లోబల్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్. ఆసియా, ఆఫ్రికా, యూరోప్ దేశాలను కలుపుతూ ఓ భారీ ప్రాజెక్టును చైనా చేపట్టింది. దీనిలో భారీ ఎత్తున కారిడార్స్ నిర్మించాలని ప్లాన్ చేసింది. అందులో భారత్ ఆక్రమిత కశ్మీర్లో చైనా చేపట్టిన చైనా పాకిస్తాన్ ఎకానమిక్ కారిడార్ మీద భారత్ అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. చైనాలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ డ్రాగన్ కంట్రీకే షాక్ ఇచ్చారు. అక్కడి నుంచే షాంఘై కోఆపరేషన్ కౌన్సిల్ సమావేశానికి హాజరైన ప్రధాని మోదీ చైనా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టు మీద కౌంటర్లు వేశారు. అది పాకిస్తాన్ ఆక్రమించిన భూభాగమని, దాన్ని పాకిస్తాన్కి చెందిన భూమిగా అంగీకరించబోమంటూ భారత్ ఇప్పటికే చాలాసార్లు స్పష్టం చేసిందన్నారు. వివాదాస్పద భూమిలో చైనా చేపట్టిన కారిడార్, అందుకు పాకిస్తాన్ మద్దతు తీసుకోవడం మీద మోదీ స్పందించారు. అది భారత్ భూభాగం కాబట్టి అలాంటి భూమిలో పాకిస్తాన్ మద్దతుతో కారిడార్ ఎలా చేపడతారంటూ పరోక్షంగా నిలదీశారు ఆ దేశ ప్రధాని. ఇది దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీయడమే అన్నారు. ఇదే వేదికపై పాకిస్తాన్ మీద ప్రధాని అటాక్ చేశారు. కొన్ని దేశాలు టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్నాయని, దీనివల్ల దేశాల భద్రతకే ముప్పు వాటిల్లుతోందని, మానవాళికి కూడా ప్రమాదం పొంచి ఉందన్నారు. ఇటీవల జరిగిన పెహల్గాం అటాక్ గురించి ప్రధాని పరోక్షంగా ఈ కామెంట్స్ చేశారు. గత 4 దశాబ్దాల నుంచి టెర్రరిజం వల్ల భారత్ తీవ్రంగా నష్టపోతోందన్నారు. 40 ఏళ్లుగా టెర్రరిజం వల్ల మేం ఎంతో బాధపడుతున్నాం. ఈ మధ్య జరిగిన పెహల్గాం అటాక్ అనేది టెర్రరిజానికి వర్స్ట్ సైడ్ అన్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో మాకు అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు అంటూ ప్రధాని మోదీ చెప్పారు.